ఈరోజు మార్నింగే శనివారము పొద్దున్నే 7 గంటలకు బయలుదేరి రాయచోటి నుంచి వినాయకుని గుడికి కాణిపాకానికి అయితే వచ్చామండి ఇక్కడికి. అక్కడ రాయచోటిలో 7కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 9 అయిందనమాట. 2 అవర్స్ పట్టింది. చూడండి ఇక్కడ కోనేరులో కూడా నీళ్ళు అయితే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. సో ఎవరు ఇక్కడైతే దిగట్లేదు, ఇక్కడ స్నానాలు అయితే ఎవరు చేయట్లేదు. అందరూ వాష్రూమ్స్లో కానీ రూములు తీసుకుంటే అక్కడ మాత్రమే స్నానం చేస్తున్నారు. ఇక్కడైతే ఎవరిని స్నానం చేయడానికి అలౌ చేయలేదు. అందుకు కాబట్టి వాటర్ అయితే చాలా బాగున్నాయి క్లీన్గా. సో ఫ్రీ దర్శనం వెళ్ళాలనుకుంటే 6:30 నుంచి 7:30 వరకు, 7:30 నుంచి 8:30 వరకు మళ్ళీ గ్యాప్ వస్తుందండి. 1 గంట అలౌ చేసి 1 గంట అయితే గ్యాప్ ఇస్తున్నారు. సో అది చూసుకొని అయితే వెళ్ళాలన్నమాట ఫ్రీ దర్శనానికి. మాకైతే ఫ్రీ దర్శనం కుదరలేదు. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా తాళం వేసేసారనమాట. సో ఇలా అయితే పిల్లలకి తలనీలాలు దేవునికి అర్పించి పాపది బాబుది దర్శనానికి బయలుదేరినామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడు బాగా కనిపించాడు అనమాట, దర్శనం ఇచ్చాడు. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే అనమాట టెంపుల్కి ఎదురుగా రైట్ సైడ్ ఉండే వీధిలో ఉందన్నమాట అన్నదాన సత్రము. ఆ సత్రంలో అయితే భోజనం చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది ఫుడ్ అంతా. అక్కడైతే భోజనం చేసుకొని అయితే ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము, అంతేనండి. దానికి ఎదురుగా ఉంటుందన్నమాట టెంపుల్కి రైట్ సైడ్ ఉండే వీధిలో అనమాట ఉండేది అన్నదాన సత్రము. అక్కడే కళ్యాణ కట్టాన్ని గుండు చేపించేది సత్రం కూడా అక్కడే ఉందన్నమాట. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ అన్నదాన సత్రంలో వెళ్ళి తినాలనుకుంటే వెళ్ళి తినొచ్చు అనమాట. ఓకే అండి, బాయ్.